బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఫుల్ ప్లెజ్డ్గా ప్రచారంలోకి దిగబోతున్నారు. వారాహి వాహనం ద్వారా పూర్తిగా అటు పిఠాపురంతో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా ప్రచారానికి బయలుదేరబోతున్నారు. ఆయన ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది, ఈసారి ప్రచారంలో ఏ రకమైనటువంటి తరహాలో ప్రచారం కొనసాగించబోతున్నారు, పిఠాపురంలో ఏ విధమైనటువంటి ప్రచారాన్ని అనుసరించబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. 27 నుంచి మొదలు పెట్టబోతున్నారు ప్రచారాన్ని పవన్ కళ్యాణ్. పిఠాపురంలో కూడా ఏదో తాజాగా 6 గ్యారెంటీలు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఈసారి ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది వారాహి వాహనం ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి? అంటే 30వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేసుకుంది జనసేన పార్టీ. వాస్తవానికి అయితే 27వ తేదీనే ఆయన పిఠాపురం వెళ్ళాలి, అక్కడ బస్ చేయాలని ఫస్ట్ అనుకున్నారు. అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో మళ్ళీ కన్ఫ్యూజన్స్ ఉండడం, ఇంకా జనసేన పార్టీ 3 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు అనౌన్స్మెంట్ పెండింగ్లో పెట్టడం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఆయన షెడ్యూల్ 30వ తారీఖు మారింది. 30వ తారీఖున పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో శక్తిపీఠం, అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దత్తపీఠం ఉంది, అక్కడ ఆ సందర్శనకు కూడా వెళ్తారు. అమ్మవారికి దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు, వారాహికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పని మొదటి రోజు షెడ్యూల్లోనే పెట్టారు. అది పిఠాపురంలో ఆసక్తికరమైన పరిస్థితి ఏంటంటే, ఇటు శక్తిపీఠం దత్తపీఠం ఎట్లా పాపులరో అలానే అక్కడ ఉన్నటువంటి దర్గా, బంగారు పాప దర్గా అంటారు, అది కూడా చాలా పాపులర్. సో ఈయన అక్కడికి కూడా వెళ్ళి సర్వమత ప్రార్థనలు ఇవన్నీ కూడా చేశారు. అంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. 3 రోజులకి సంబంధించి రోజు కనీసం 3-4 సభలు నిర్వహించేలాగా, అక్కడ స్థానికమైన కార్యక్రమాలు అంటే భేటీలు, సభలు ఇవన్నీ కలుపుకొని నిర్వహించేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. మొదట మండలాల వారీగా, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక యాక్షన్ ప్లాన్ని వైఎస్ఆర్సీపీ అమలు చేస్తుంది. మండలానికి ఒక ఇన్ఛార్జి ఉన్నారు, అలానే పార్టీ పర్యవేక్షకులు ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి పరిశీలకులను కూడా వైఎస్ఆర్సీపీ ఈ సీటు పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అందుకనే స్పెషల్గా పిఠాపురం పైన ఫోకస్ పెట్టడం, పిఠాపురం ప్రజలతో వీలైనంత ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం, దీనికి కావాల్సినటువంటి టాస్క్ని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేన కార్యకర్తలకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే పిఠాపురంలో సరైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, పార్టీకి క్యాడర్కి మధ్యలో సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు అనేటువంటి ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ప్రజల్లో కూడా చాలామంది జనసేన పార్టీతో కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరిని కాంటాక్ట్ చేయాలనే దగ్గర ఆ కాంటాక్ట్ పాయింట్ మిస్ అవుతుంది అనేటువంటి చర్చ ఉంది. సో వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ రాక ఒక పరిష్కారం ఇవ్వబోతుంది. అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి వ్యూహం అందులో కనిపించబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో వర్మ పవన్ కళ్యాణ్తో కలిసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఈ యాత్ర రోజు మొదటి రోజు? పవన్ కళ్యాణ్ గతంలో భీమవరం పర్యటన సందర్భంలో కూడా సేమ్ ఒక యాక్టివిటీ చేశారు. సడన్గా ఆయన పులపర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్ళారు, అలానే మాజీ ఎంపీ సీతారామలక్ష్మి ఇంటికి వెళ్ళారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు. సో వాళ్ళని కలుపుకుని ఒక సంకేతం ఇచ్చారు. భీమవరంలో కూటమికి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. సో అదే తరహాలో నేను అనుకోవడం, ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వర్మని కలవచ్చు, నేరుగా ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అలానే అక్కడ కొంతమంది జనసేన నాయకులు, కీలకమైనటువంటి జనసేన నాయకులతో కూడా ఆయన భేటీలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన శేష్ కుమార్ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ లోటును భర్తీ చేయడానికి కావాల్సినటువంటి ఫోకస్ని పవన్ కళ్యాణ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 3 రోజుల పాటు ఆయన అక్కడే బస చేస్తారు. ఈ అంశాలన్నింటినీ కూడా సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలకు సంబంధించినటువంటి శంఖారావం కూడా పిఠాపురం నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. సో ఆ క్రమంలో రోజుకి 2-3 సభలతో వివిధ నియోజకవర్గాల పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది. అవి కూడా పిఠాపురం నుంచి ఆయన బయలుదేరాలనుకుంటారు. ఇదివరకు ఏంటంటే మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి చేసేలాగా ఉండేది. బహుశా ఈ 2-3 రోజుల్లో సీట్లకి సంబంధించినటువంటి క్లారిటీ, అనౌన్స్మెంట్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత 30వ తారీఖు నుంచి ఇప్పుడు ఒక షెడ్యూల్ ఉంది. 27వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 3-4 చోట్ల సభలు ఉండేలాగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. సో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు. 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకమైనటువంటి నాయకుడిగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు ఈసారి ఉగాది వేడుకలను కూడా పిఠాపురంలో నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు. అంటే ఉగాదికి పిఠాపురంలోనే ఉంటారు. ఇప్పుడు 3 రోజుల పర్యటన అని మనం అనుకుంటున్నాం. 3 రోజులు అంటే రేపు 30వ తారీఖు వెళ్తే 31, 2, 1, 2, 3 మహా అయితే మ్యాక్సిమం ఆ రోజు రిటర్న్ రావాలి. కానీ ఆయన ఒక
ఉగాది పండుగ అనేసరికి ఏప్రిల్ 9వ తారీఖున ఉంది. కాబట్టి వరుసగా పిఠాపురంలోనే బస చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు. ఈ క్రమంలో దానికి కావాల్సినటువంటి ఏర్పాటు సర్వమత ప్రార్థనలు, అలానే వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, క్రైస్తవానికి సంబంధించిన ప్రముఖులు కానీ, అలానే ఇస్లాంకి సంబంధించినటువంటి ప్రముఖులు వీరందరితో కూడా వరుస భేటీలు. ఎందుకంటే కూటమి అనగానే ఒక ఫోకస్ చేశారు. ఏం ఫోకస్? బీజేపీ ఉంది కాబట్టి యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్ అనేటువంటి ఇమేజ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీనే దాన్ని తుడిచిపెట్టుకుని అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యూహం. ఎందుకంటే మందిర్ మసీదు వివాదం నుంచే కదా బీజేపీ రైజ్ అయింది. ఇప్పుడు అది సమసిపోయినప్పుడు మళ్ళీ మతవాదాన్ని తెరపైకి తీసుకురాకూడదు అనేటువంటి ఏదైనా జాతీయవాదంతోనే ముందుకెళ్లాలనేటువంటి మాట బీజేపీ చెప్తుంది. సో ఆ కాంబినేషన్స్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియచెప్పాలనేటువంటి ఆలోచన చేస్తూ పవన్ కళ్యాణ్ వివిధ మతాలకు చెందినటువంటి ప్రముఖులతో భేటీలు నిర్వహించడం, అలానే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో సమన్వయం చేసుకోవడం, పార్టీ క్యాడర్కి ప్రజలకి మధ్య ఒక అనుసంధానత ఏర్పాటు చేసేటువంటి వ్యూహాన్ని అనుసరించడం, పిఠాపురం కేంద్రంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటనలన్నింటిని కూడా చేపట్టడం, ఉగాది లాంటి పర్వదినాలు జరిగినటువంటి క్రమంలో ఆయన పిఠాపురంలోనే బస చేసి పిఠాపురం వాసులతో కలిసి ఈసారి సెలబ్రేషన్స్ చేసుకోవాలనేటువంటి ఆలోచించారు. సో ఇవన్నిటినీ కూడా ఒక కాంబినేషన్గా పెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. సో కూటమిలో రెండవ కీలకమైనటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ యాత్రలు మొదలవుతాయి. రేపు 5వ తారీఖు నుంచి, మార్చి 5వ తారీఖు నుంచి బీజేపీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. అంటే ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతుంది. సో ఈ మొత్తం ఈ 3-4 రోజుల్లోనే 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకి సంబంధించినటువంటి క్లారిటీని కూటమి ఇవ్వబోతుంది. ఈ ప్రక్రియను ముగించిన తర్వాతే వరుస ప్రచార పరంపరకి 3 పార్టీలు కూడా శ్రీకారం చుట్టబోతున్నాయి. ఇక 6 గ్యారంటీలు ఇవంటే ఆల్రెడీ సూపర్ 6 అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఒకటి అనౌన్స్ చేసింది. సో ఆ కాంబినేషన్తో పాటు జనసేన పార్టీ కొన్ని జోడింపులు చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో రావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఈ నెల 17వ తేదీన 18వ తేదీన అనౌన్స్మెంట్ చేయాలని ఆశించారు మేనిఫెస్టోకి సంబంధించి. ఎన్నికల షెడ్యూల్ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 11కో 12కో అనౌన్స్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. దానికి సమాంతరంగా కూటమి కూడా ఒక మేనిఫెస్టో ఇవ్వాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ పదే దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉంటారు. కనీస ఉమ్మడి కార్యాచరణ అనే దాని గురించి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీగా సూపర్ 6 అనేది అనౌన్స్మెంట్ చేసింది. అలానే జనసేన పార్టీ కొన్ని అంశాలతో కూడినటువంటి ఎజెండాని అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా కొన్ని ఎజెండా ఉంది. ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ఒక ఉమ్మడి కార్యాచరణని అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రచార పర్వం ముందుకు సాగేటువంటి క్రమంలో బహుశా వచ్చే నెల 15వ తేదీ 20వ తేదీలోగా 3 పార్టీలు కూడా ఒక ఉమ్మడి కార్యాచరణని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే 4th ఫేజ్లో మనకు ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ వచ్చే నాటికి ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం ఖచ్చితంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలవుతుంది. అంటే నామినేషన్లు వేసేటువంటి సమయం వచ్చేలోపు ఈ 15 రోజులు ప్లస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక 15 రోజులు, అంటే నెల రోజుల ఎన్నికల ప్రచారానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఎన్డీఏ కూటమి సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అంతా రెడీ చేసుకున్నారు. ఆయన అంతా ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు 5వ తేదీలోపు కనుక 5వ తేదీ నుంచి కనుక ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ కూడా ప్రారంభిస్తే 3 పార్టీలు కూడా బహుశా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుంటాయి. బీజేపీలో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ నాయకత్వం ఇప్పుడు జాతీయ స్థాయిలో అన్ని సీట్ల పైన కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి జాబితా ఖరారు చేయడంలో కొంత సమయం పట్టవచ్చు. అందుకనే మార్చి 5వ తేదీకి ఏప్రిల్ 5వ తేదీకి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలను పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా, ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి పరిణామాలు భీమవరం కంటే కూడా ఆయన ఇతర నియోజకవర్గాల్లో ఎక్కువ పర్యటించారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఆయన అందుబాటులో ఉండరు అనేటువంటి ప్రచారం బాగా వంటబట్టినటువంటి పరిస్థితి. ఈరోజు పిఠాపురంలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆయన పిఠాపురం కేంద్రంగానే రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఒక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఉగాది లాంటి పర్వదినాలను కూడా సద్వినియోగం చేసుకుని ప్రజలతో మమేకం కావాలి. తెలుగువారి పండుగ ఉగాది అనగా తెలుగు సంవత్సరాది కాబట్టి ఒక ఆసక్తి ఉంటుంది. అందరూ కూడా మనం చూస్తాం కదా, ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఇవన్నీ కూడా పిఠాపురం వాసులతో కలిసి పవన్ కళ్యాణ్ పంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓటింగ్ పోలరైజేషన్కి సంబంధించి వైసీపీ గ్రౌండ్ స్థాయి పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా బలమైనటువంటి వ్యవస్థను కలిగి ఉంది. ఇప్పుడు జనసేనకి అక్కడ పిఠాపురంలో మీరు చెప్పినట్టు ఇన్ఛార్జ్కే ఎవరు ఇన్ఛార్జో ఎవరు కోఆర్డినేట్ చేయాలన్నటువంటి కన్ఫ్యూజన్ పరిస్థితి.
సో ప్రచారం మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దానికి ఒక కంక్లూజన్ వస్తుందని భావించవచ్చా? గ్రౌండ్ స్థాయి నుంచి ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది జనసేనకి అనేది నమ్మొచ్చా? అంటే ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చాలా బలమైన పార్టీగా కనిపించవచ్చు. ఇప్పుడు తెలంగాణలో చూసాం మనం, నిన్న మొన్నటి వరకు కేసీఆర్ దగ్గర నుంచి కింది స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా చాలా బలమైన పార్టీ అనుకున్నాం. ఇప్పుడు చల్లా చెదిరైపోయినటువంటి పార్టీ. కాబట్టి అధికారం ఇచ్చేటువంటి బలంతో ఉండేటువంటి బలం శాశ్వతం కాదు. ఎన్నికల సమయంలో అవి అంత వర్కౌట్ అయ్యాయి కావు. అలానే పిఠాపురంకి సంబంధించి ప్రతి పోలింగ్ బూత్లో ఒక 1000 మంది ఓటర్లు ఉంటారు. 1000 మంది ఓటర్లని మేనేజ్ చేసుకునేంత యంత్రాంగం జనసేన పార్టీకి లేదనుకోవడానికి లేదు. గత ఎన్నికల్లో ఏమీ లేకుండా పోటీ చేసిన దానికే 30,000 ఓట్ల దాకా వచ్చినటువంటి పరిస్థితి పిఠాపురంలో ఉంది. కాబట్టి ఈసారి అధినేత నేరుగా దిగుతున్నటువంటి తరుణంలో ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య కాంక్షను రగిలించాలనేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ నాయకత్వం చేస్తుంది. అదే క్రమంలో స్థానిక నాయకత్వం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్లో విస్తృతమైనటువంటి పాత్ర తీసుకునేటువంటి అవకాశం ఉంది. పోలింగ్ బూత్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పోలింగ్ బూత్ ఉంటే అందులో ఒక ఇద్దరిని అబ్జర్వర్స్గా పార్టీ నుంచి మనం నామినేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ లెక్కను చూస్తే కూడా 200-300 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక నియోజకవర్గం మినిమం 300-400 పోలింగ్ బూత్లు ఉండే అవకాశం ఉంది. సో అలా చూసినా కానీ ఒక 1000 మందిని అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి ప్లానింగ్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో పిఠాపురంలో ఆ స్ట్రక్చర్కి ఏమీ డోకా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే సమన్వయానికి సంబంధించి ఇప్పటివరకు ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించారు కాబట్టి కమ్యూనికేషన్ ఆయనతో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ లోక్సభ స్థానానికి పరిధిలోకి మారినటువంటి నేపథ్యంలో ఆయనకి 7 అసెంబ్లీ స్థానాల పరిధిని కూడా ఆయన డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ నిరంతరం జనంలో ఉండేటువంటి క్రమంలో ఒక్క నియోజకవర్గం కాదు మిగతా నియోజకవర్గాలపైన కూడా ఫోకస్ పెడతారు. కాబట్టి ఇప్పటివరకు ఆ సమన్వయ లోపం అనేటువంటిది కనిపించి ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీగా అలానే ఎన్నికలు ఎదుర్కొనేటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ప్రచార బూతులు ఏర్పాటు చేసుకుంటారు. ఆ బూతుల ద్వారా ఓటర్ లిస్టులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఓటర్లతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు, వీళ్ళు చేయబోయేటువంటి ఎజెండాని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత నెల రోజుల పాటు ఈ ప్రచార పరంపర కొనసాగుతుంది. ఇది జనసేన పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. ఎప్పుడైతే ఎన్నికలు వెనక్కి జరిగినాయో అధికార పార్టీ అయితే ఆల్రెడీ రేపు ఎన్నికలు జరిగినా రెడీ అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. బట్ ఈ విపక్షంలో ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ రావడానికి కొంత సమయం అవసరమైంది. ఆ సమయం ఎన్నికల షెడ్యూల్ కొంత వెనక్కి జరగడం వల్ల కలిసి వచ్చింది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ని ఖచ్చితంగా విపక్షాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలే ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి అడుగు పడుతోంది కాబట్టి రాబోయేటువంటి నెల రోజుల్లో మరింత విస్తృతమైనటువంటి ప్రచార ప్రణాళికలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముందుకు వెళ్ళడానికైతే ఆస్కారం ఉంది. రైట్ సార్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వం కొనసాగబోతుంది. ఎన్నికలు దూరంగా ఉండడంతో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పెద్ద నేతలందరూ బరిలోకి దిగకపోవడంతో కొంత స్తబ్దుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేరుగా ఫీల్డ్లోకి రావడంతో ప్రచారం మొదలుపెట్టడంతోనైతే రోజు రోజుకి మరింత హీట్గా పాలిటిక్స్ మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.